14 రోజులు ఉపవాసం చేసి పర్వన్నాడు అన్నం తినేటప్పుడు వచ్చిన వాడికి పెట్టేసి మళ్ళీ 14 రోజులు ఉపవాసం చేస్తే ఆ తర్వాత శరీరం ఉండొచ్చు, ఊడిపోవచ్చు. ఎవడు చెప్పగలడు? కానీ అసలు నీవు జీవితేచ్ఛ విడిచితివి, ఇప్పుడు ఏమని ప్రశంసయనొర్తుని నింతపోనిధి, ఒకవేళ పడిపోతే పడిపోని శరీరం అని దాని గురించి బెంగమానేశావే. అటువంటి నిన్ను నేను ఏమని పొగడను? నిన్ను పొగడడానికి నాకు నోట మాట రావట్లేదు. కాబట్టి నీ యందు నాకు తపస్సు కనిపించింది అన్నాడు దుర్వాసుడు. ఇది పెద్ద మాట. ఏమిటి తపస్సు అంటే నేను మీకు మళ్ళీ 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 ఈ మాట మనవి చేస్తున్నా. అందుకే తపస్సు అన్న మాటకు అర్థం ఏదో అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చోమ్మని వ్యాసుడు ప్రతిపాదన చెయ్యట్లేదు. తపస్సు ప్రతి క్షణము నువ్వు చెయ్యవచ్చు, నువ్వు తపో దీక్షలోనే ఉండవచ్చు. ఎలా అంటే ఒక మాట చెప్తున్నాడు, మనమున ఇంద్రియముల వర్తనమును సరిగా నొనర్చు ధర్మంబు తపంబని చెప్పుదురు. అట్టి తపంబు అనగా నీ యంద కలిగే అభినవ భంగిన్. అంటే ఎవడు తపస్సు చేస్తున్నవాడు అంటే ఏ పనైనా ఒక పని చేసే ముందు కానీ నా మనసులో ఒక కోరిక పుట్టినప్పుడు కానీ ఒకటే ప్రశ్న, అంతే. ఇక నువ్వు ఏ శాస్త్రం చదివావు, ఏ పుస్తకం చదివావు అన్నదంతా సంబంధం లేదు. నాకు మనసులో ఓ కోరిక పుట్టిందనుకోండి, నేను ఆ కోరిక తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా? వెంటనే దానికి పరిష్కారం ఏమి అంటే ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతుందా, నేను దీన్ని అలా తీర్చుకోవచ్చా, అలా తీర్చుకోకూడదు నేను అన్నది వెంటనే అంతరాత్మ ప్రబోధంగా వచ్చిందనుకోండి, అది వదిలిపెట్టేసి ఆ కోరిక అలా తీర్చుకోమని వ్యగ్రత పొందుతున్నటువంటి ఇంద్రియములను మనసును నిగ్రహించి ఇది ధర్మచట్రములోనికి ఇమడదో కనుక నేను తీర్చను, ఇక పైన నువ్వెప్పుడు నన్ను ఇలా అడగద్దు అని మనసుని శాసించగలిగి పెత్తనం చెయ్యగలిగిన స్థితికి ఎదగగలిగితే వాడే మహాతపస్వి. అంతకన్నా తపస్సు ఇంకొకటి లేదు. ఆ తపస్సు ద్వారా ధర్మచట్రములోనికి మనసుని ఇంద్రియాలని చొప్పిస్తూ ఉంటాడు. ఏ కోరిక పుట్టనివ్వండి. అందుకే భగవాన్ రమణులు అంటారు, నిజమైనటువంటి గొప్పతనం ఎప్పుడు వస్తుంది అంటే ఒక్క క్షణం మనసులోంచి వచ్చేటటువంటి సంకల్పములను తనను తాను పరిశీలించుకోవడానికి ఆగి ఏం చెప్తున్నావు అని అడగాలి మనసుని. ఏం చెప్తున్నావు? దిక్కుమాలిన విషయాలన్నీ ప్రతిపాదన చేస్తున్నావా? ఇటువంటివి చెప్పు కదు నన్ను జన్మచక్రముల యందు తిప్పుతున్నావు, ఇక పైన కూడదు. అసలు ఇటువంటి ప్రతిపాదన తీసుకురావడం చెయ్యవద్దు, నేను తీర్చను. ధర్మచట్రములోనికి విడితేనే. కుక్కని 4 మాటలు కొట్టారనుకోండి, 5వ మాట ఇంట్లోకి రాదు. మనసుని 10 మాటలు మీరు సలహా చెప్పారనుకోండి, 11వ మాట వింటుంది. కాబట్టి అది తపస్సు. అందులో ఘర్షణ ఉంది, మనసు తిరగబడుతూ ఉంటుంది. అబ్బా ఇవన్నీ ఇలాగే చెప్తారా, ఇవన్నీ మళ్ళీ వస్తాయా అవకాశాలు, వదిలే పట్టించుకోకు అంటుంది. నోరు ముయ్, అలా తెచ్చింది కాదు రక్షించేది. ధర్మచట్రములో ఇమిడే కోరిక పుట్టడం, దాన్ని తీర్చుకోవడం తపస్సు. అది చాలు మనకి అని నిలబడగలిగితే రక్షిస్తుంది. ఇప్పుడు నువ్వు నీ మనసుని ఇంద్రియములను అలా నిగ్రహించి ధర్మమునందు ప్రవర్తింపజేశావు కాబట్టి నువ్వు రాశీభూతమైన తపస్సు. కాబట్టి నీ శరీరం పడిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెడితే నేను ఒప్పుకోను. ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నాడో, ఎంత గంభీరమైన మాట మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ధర్మరాజు చిట్ట మనకెక్కేలా మాట్లాడుతున్నాడు వ్యాస భగవానుడు. సాధారణంగా ఇది కర్మభూమి, స్వర్గము ఫలభూమి అంటారు. అంటే ఇక్కడ మంచి పనులు చేస్తే అక్కడికి పంపిస్తారు భోగం అనుభవించమని. ఈ పుణ్యం యొక్క ఫలితం అయిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి కింద పడిపోతాడు. మళ్ళీ మళ్ళీ సంపాదించుకుంటూ ఉండాలి పుణ్యాన్ని. అది ఎలా ఉంటుంది అంటే గ్రద్ద జీవితంలో ఉంటుంది. గ్రద్ద చూడండి ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఎగిరిన గ్రద్దకి ఆకలిదా ఏమి, అప్పుడు ఏం చేయాలి? భూమి మీదకి రావాలి. వచ్చి ఓ కోడి పిల్లని తనుకుపోతుంది. పోయి పైన ఎక్కడో చెట్టుకొమ్మ మీద పెట్టుకు తిని మళ్ళీ అలా ఎగురుతూ ఉంటుంది. ఎంతకాలం పైన ఉంటుంది? ఆకలేసే వరకు. ఆకలేస్తే ఏం చేస్తుంది? కిందకు వచ్చేస్తుంటుంది. మళ్ళీ కింద మళ్ళీ తింటే మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ పుణ్యం చేస్తే అక్కడికి వెడుతుంటావు, ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ కిందకు వస్తుంటావు. గ్రద్ద తిరిగినట్టు తిరుగుతుంటాడు. ఇది ముద్గల మహర్షి ఆలోచన. కాబట్టి అందరిలా నువ్వు కూడా చేసిన పుణ్యానికి శరీరం పడిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళడం ఏమిటి? ఇప్పుడే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. స్వర్గము నుండి విమానం వస్తుంది, దేవతలు వచ్చి నిన్ను తీసుకెడతారు. కాబట్టి ఓ ధర్మరాజా,
తపస్సు గొప్పదయా. ముద్గల మహర్షికి అటువంటి వరం ఇచ్చి వెళ్ళిపోయాడు దుర్వాసో మహర్షి. వెంటనే దేవతా పురుషుడు ఒకడు విమానాన్ని తీసుకుని వచ్చాడు. దుర్వాసో మహర్షి నీకు వరం ఇచ్చాడుగా, అందుకని నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చాను, అధిరోహించు విమానం అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నాతో నేను నీతో మాట్లాడుకున్నాం కదూ, అందుకని కొంచెం పరిచయం కించిత్ చనువు ఏర్పడ్డాయి. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, ఈ విమానంలో నేను వస్తే అక్కడ ఎంతకాలం ఉండొచ్చు అని అడిగాడు. ఆయన నవ్వి అన్నాడు, నీ పుణ్యం అయిపోయే వరకు అన్నాడు. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదన్నాడు. మరి ఏం కావాలన్నాడు. అసలు ఇక మళ్ళీ శరీరంలోకినే రాకూడదు, స్వర్గంలోంచి భూమి మీదకి రావడం కాదు, అసలు ఇక ఈ శరీరంలోకి రాకూడదు. ఏం చెయ్యాలని అడిగాడు. ఈ పుణ్యానికి నాకు ఫలితం అక్కర్లేదు, ఏ భోగం అక్కర్లేదు, నాకు చిత్తశుద్ధి కలగాలి, చిత్తశుద్ధి వలన జ్ఞానము కలగాలి, ఆ జ్ఞానము ఈశ్వరానుగ్రహంగా రావాలి, దాని వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాలి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు బాగా పట్టుకుంటారు. నేను మీకు కొంచెం చింతపండు, ఉప్పు, 4 కరివేపాకులు, ఇంత పసుపు ఇచ్చి అయా చారు కాచుకోండి అన్నాను అనుకోండి. ఇప్పుడు అవి నీళ్లలో పడేసి మరగబెడితే చారు వస్తుంది. నేనేం చేశానంటే చారు కాచుకోవడం మానేసి ఇంట్లో ఇత్తడి చెంబు ఒకటి మా ఇంట్లో కిలిం పట్టుంది, మలినం పట్టి, ఇప్పుడు ఆ చింతపండు, ఉప్పు, కరివేపాకులు, పసుపు వేసి తోమేను. తోమిన తర్వాత ఏమైందంటే దానికి ఉన్న మలినం పోయి అది ధగధగధగధగా మెరుస్తోంది. ఇప్పుడు ఆ ధగధగధగధగా మెరిసిన తరువాత నేను కొత్తగా పాత్రకి మెరుపు తెచ్చానా, మెరుపుకి అడ్డొచ్చినటువంటి మలినాన్ని తీసేశానా? నేను కొత్తగా మెరుపు తేలేదు, మెరుపుకు అడ్డొచ్చిన మలినాన్ని తీసేశాను కదూ. మలినాన్ని తీసేయడానికి ఏ చింతపండు, ఉప్పు, పసుపు, కరివేపాకు వాడానో అది మళ్ళీ చారు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. మలినం తీసేయడానికి ఉపయోగించకుండా, పాత్ర తావడానికి ఉపయోగించకుండా నీళ్లలో వేసి మరిగించి చారు పెట్టాను అనుకోండి, పనికొస్తుందా? పనికొస్తుంది. అలాగే నేను ఓ మంచి పని చేసి దీనివల్ల పుణ్యం వచ్చింది, దీనివల్ల నాకు కొంత ఫలితం రావాలంటే అలాగే పుచ్చుకో అంటాడు ఈశ్వరుడు. ఏదో వచ్చే జన్మలోనో ఎప్పుడో కాస్త ఓ భోగం అనుభవిస్తాడు. నాకు వద్దన్నాను అనుకోండి, నాకు ఫలితం వద్దు, మరి ఏం కావాలి? చిత్తశుద్ధి కావాలి. అంటే పాత్రకు అడ్డొచ్చిన మలినాన్ని తోమేశాడు ఆ పుణ్యంతో. ఇప్పుడు ఏమైంది? పుణ్యం ఫలితంగా ఉపయోగించుకోవడానికి పనికిరాదు, చారు పెట్టుకోవడానికి పనికిరానట్టు. కానీ పాత్రకున్న మలినం పోయి సహజమైన మెరుపు పైకొచ్చింది. చిత్తమునకు ఉన్న అజ్ఞానము తొలగిపోయి తానెవరో తనకి తెలుస్తుంది. తత్వమసి, తత్వం అసి, అది నీవై ఉన్నావు, జీవుడు బ్రహ్మమని ఎరుకలోకి వస్తుంది. ఆ జ్ఞానం వలన ఇక పుట్టని స్థితి కలుగుతుంది. ఇక ఇది ఒకసారి పుట్టేశాడు కాబట్టి ఆఖరిసారి మరణం, శరీరం పడిపోతుంది, ఇక మళ్ళీ పుట్టడం ఉండదు. ఆ జ్ఞానము కలిగితే ఇక నువ్వు శరీరంలోకి రావు. ఈ పుణ్యాన్ని ఫలితంగా స్వర్గలోకవాసానికి వాడుకుంటావా, అయిపోయాక కింద పడిపోతావు. అది ఫలభూమి కనుక. ఏం చేస్తానంటావు అని అడిగాడు ముద్గల మహర్షిని దేవదూత. నాకు ఈ ఫలితము ద్వారా భోగమొద్దు, దానిని వాడి చిత్తశాంతిని పొందుతాను, చిత్తశుద్ధిని పొందుతాను. చిత్తశుద్ధిని పొందాక నేను వచ్చిన వాళ్ళందరికీ పాయసం పోస్తున్నానండి. ఏదో మా ఇంట్లో పాయసం ఉండేరు, అయ్యా మీరు పాత్రలు తెచ్చుకోండి పాయసం పోస్తానన్నాను. వరుసగా ఓ క్రమంలో వస్తున్నారు, పాయసం పోస్తున్నాను గరిటెతో. ఒక ఆవిడ పాత్ర పట్టుకొచ్చినాక ఒక ఆయన పాత్ర పట్టుకొచ్చాడు, దాని నిండా సాలిపురుగులు, దుమ్ము ఉన్నాయి. నేను పోస్తానా? అది ఎంతో కష్టపడి ఖరీదైన పాయసాన్ని వండించాను, ఎలా పోస్తాను? అయ్యా పాత్ర బాగులేదండి, దాని నిండా సాలిపురుగులు ఉన్నాయి, దుమ్ము ధూళి ఉంది, ఆ పాత్ర ఏమిటి, పాయసం కూడా పాడైపోతుంది, పొయ్యను. పాత్ర శుద్ధిగా పట్టండి పాయసం పోస్తానంటాను. పాత్ర శుద్ధి చేసుకోవడం మీ చేతిలో ఉందేమో కానీ పాయసం పోసుకోవడం మీ హక్కు కాదు, నేను పొయ్యాను. పాత్ర శుద్ధి వరకు మీ ప్రయత్నం. మంచి కర్మలు చేసి చిత్తమును శుద్ధి చేసుకుంటారు. అనుగ్రహించిన ఈశ్వరుడు ఎప్పుడూ అప్పుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు, ఆయన పాయసం పోస్తాడు. ఆ జ్ఞానము కలిగిందనుకోండి, ఆ కలిగిన ఉత్తర క్షణంలో జీవన్ముక్తుడు అంటారు. ఆయన ఉండి మోక్ష సామ్రాజ్యమును అధిరోహిస్తాడు. శరీరం పడిపోయిన తర్వాత విదేహ మోక్షం పొందాడు అంటారు. కాబట్టి ఆ స్థితికి వెడితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. నేను ఆ స్థితిని కోరుకుంటున్నానన్నాడు ముద్గల మహర్షి. కాబట్టి నాకు ఈ పుణ్యమునకు ఫలితం అక్కర్లేదు, నేను దీన్ని చిత్తమునకు శుద్ధి కలగడానికి, మాలిన్యము పోవడానికి వాడతాను అని మరింత ప్రయత్నం చేసి ధర్మమునందు ఊంచుకుని తపోదీక్ష కొనసాగించాడు. దాని వలన ఏమైందంటే చిత్తమునందు మాలిన్యమంతా తొలగిపోయింది. ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానమును పొందాడు.
ఆ జ్ఞానము వలన మోక్షమునకు వెళ్ళాడయా ధర్మరాజా. తపస్సనేటటువంటిది అంత గొప్ప శక్తినిస్తుంది. నువ్వు 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, అరణ్యవాసం ఇలా పడి తిరుగుతున్నాం, ఏమిటో రాజ్యం పోయింది, ఇంకా ఎప్పుడు అరణ్యవాసం అవుతుంది, ఎప్పుడు అజ్ఞాతవాసం అవుతుంది, తర్వాత రాజ్యం ఇస్తారా, కురుక్షేత్ర యుద్ధంలో ఎలా గెలుస్తాం అని మీనమేషాలు లెక్క పెట్టుకుంటే రాజ్యం వస్తుందా? తపస్సు మోక్షమును కాదు, సమస్త భోగములను కూడా ఇవ్వగలదు. కాబట్టి ఆ తపస్సు ప్రారంభం చేయి. ధర్మమునందు ఊంచుకుని శాంతిని పొందడమే తపస్సు. దేనికి సంతోషం అంటే నేను ధర్మాన్ని పట్టుకోగలిగాను, నేను ఏది విన్నానో అది ఆచరించాను, ఇది సంతోషం, ఇది సంతృప్తి. అలా నిలబడవయ్యా, దానివల్ల నువ్వు ఫలితమును పొందుతావు. తప్పకుండా ఒకనాడు సమస్త భూమండలానికి సార్వభౌముడవై పరిపాలిస్తావు. వ్యాసుడి వాక్కులు విన్నటువంటి ధర్మరాజు గొప్ప చిత్తశాంతిని పొందాడు. తన మార్గమునందు ఊంచుకున్నాడు. కాలమును ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకున్నాడు. ఆ తపస్సు ద్వారా తేజస్సును అధికం చేసుకుని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు శత్రువులను పడగొట్టి రాజ్యాన్నంతటినీ కూడా తిరిగి పొంది పరిపాలన చేశాడు. కాబట్టి అంత గొప్పదని అరణ్యవాసం చివరకు వచ్చేసరికి మళ్ళీ పాండవులలో గొప్ప పూనికని కల్పించడానికి వ్యాసుడు వచ్చి అమృతధార వంటి తన వాక్కుల చేత పాండవుల యందు ఉత్సాహాన్ని నింపాడు. విశేషించి ధర్మరాజు నిరుత్సాహం ఏం చేస్తుందంటే మొట్టమొదట ప్రశ్న ఎటు తిప్పుతుందంటే ధర్మం వైపుకి తిప్పుతుంది. మీరు చూడండి, సంతోషంగా సుఖంగా సత్కారాలతో సమ్మానాలతో బిరుదులతో పొగట్టలతో గౌరవాలతో ఉన్నంతకాలం ధర్మాన్ని పట్టుకుని మనం ఎంతో సంతోషంగా ఉన్నామని ఉంటాడు. కాలం ఒకనాడు ఎదురు తిరిగింది. తన ప్రమేయం లేకపోయినా, తన తప్పు లేకపోయినా తాను అవమానమునకు గురయ్యాడనుకోండి, నేను నమ్ముకున్న ధర్మం నాకేం అక్కడికొచ్చిందనో ప్రశ్న వస్తుంది లోపల. అప్పుడు ప్రబోధం కావాలి, అప్పుడు గురువు గారి వాక్కు మనసులో తిరగాలి, అప్పుడు వ్యాసుడు జ్ఞాపకానికి రావాలి, అప్పుడు భారతం బాగా చదవాలి, అప్పుడు భారతం బాగా చెప్పాలి, అప్పుడు భారతాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. కాలమిదురు తిరిగినప్పుడే ధర్మమునందు విశ్వాసము నిలబడాలి. అప్పుడే గురువు గారి అవసరం ఉంటుంది జీవితంలో. ఆ అవసరాన్ని ధర్మరాజు కాదు, గురువుగా వ్యాసుడే గుర్తించాడు. ఇది గురువు యొక్క గొప్పతనం. తానొచ్చి తాను ధర్మాన్ని ప్రబోధం చేసి ధర్మరాజుకి ధర్మమునందు పూనికని నిలబెట్టాడు. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. ధర్మము ద్వారా కష్టాన్ని తట్టుకునే శక్తినిస్తారు తప్ప ధర్మమును అతిక్రమించి ప్రవర్తించడాన్ని అంగీకరించరు. ఇంత గొప్ప స్థితిని కల్పించిన వ్యాస భగవానుడికి 2 చేతులెత్తి నమస్కరించడం వినా మనం చెయ్యగలిగినది ఏముంటుంది? మహాభారతం ఆరణ్య పర్వంలో ఇంత గొప్ప స్థితిని ఆవిష్కరించాడు. తర్వాత మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడతాడు. ఎక్కడ కనపడతాడు అంటే ఇంకా యుద్ధానికి సిద్ధం అవుతున్నారు కౌరవులు పాండవులు. సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని ఉన్నాడు. అంటే నేను వ్యాసుడు ఎక్కడ ప్రవేశిస్తాడో ఆ సన్నివేశం దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మహాభారతమునందు వ్యాస ప్రజ్ఞ ఇది కదూ నేను మాట్లాడుతున్నాను. అందుకని వ్యాసుడి వరకు వెడుతున్నాను. ఏ పర్వంలో ఎక్కడ కనపడతాడో అక్కడికి వెడుతున్నాను. కాబట్టి సంజయుడి దగ్గర కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. కూర్చుని ఒక ప్రశ్న వేశాడు. ఇదండి, జీవితంలో మహాభారతం లాంటి గ్రంథాలు చదువుకుంటే మనిషికి ఎంత గొప్పగా ఎదుగుతాడో. శిల్పం ఎక్కడి నుంచి వస్తుంది? బండరాతిలోంచే వస్తుంది. నీళ్లలో కొన్ని 100 సంవత్సరములు నానిపోయినటువంటి బండరాతిని తీసుకొచ్చి బయట మోకులతో లాగి పడేసి శిల్పులు దాని మీద కూర్చుని పెచ్చులు చెక్కేస్తారు. అందులోంచి విగ్రహం వస్తుంది. ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి పూజలు చేసి దాని ద్వారా ఫలితాన్ని శిల్పి కూడా పొందుతున్నాడు. అలా రాతిలోంచి శిల్పాన్ని తీసినట్లుగా గురువు చెక్కుతాడు. మహాభారతాదులను ఎందుకు చదువుకుంటారంటే ఒక్కొక్క పరిస్థితిని ఎలా అధిగమించాలో నేర్పుతుంది భారతం. ఎవ్వరూ లేరు, సంజయుడు ఒక్కడే ఉన్నాడు పక్కన. ధృతరాష్ట్రుడికి ఎక్కడో మిణుకు 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 మిణుకుమని ఒక ఆశ. ఏమిటి ఆశ అంటే మాకు 11 అక్షౌహిణీలు ఉన్నాయి, ధర్మరాజు 7 అక్షౌహిణీలతో యుద్ధానికి వస్తున్నాడు, మొత్తం 18 అక్షౌహిణీలు. కాబట్టి ఆయన బలం తక్కువ కదా, నా కొడుకు ఏమైనా గెలవగలుగుతాడేమో,
పైగా భీష్ముడు ఇటున్నాడుగా, స్వచ్ఛంద మరణం. తాను మరణించాలనుకుంటే గాని మరణించాడు. ద్రోణుడు పాండవులకు కూడా గురువుగా, కృపాచార్యుడు చిరంజీవి కదా, అశ్వత్థామ శివానుగ్రహం చేత వచ్చినవాడు కదా, శల్యుడు గొప్ప సారథ్య శక్తి కలిగినవాడు కదా, నకుల సహదేవులకు మేనమావ కదా. ఇంతమంది వీరులుండగా విశేషించి కర్ణుడు ఉన్నాడు. ఇంతమంది ఉండగా నా కొడుకు గెలవడా? ఎక్కడో దుర్మార్గపు బుద్ధి ఉంది లోపల, ధర్మం ఉన్న వైపు గెలవాలన్న కోరిక ఆయనకేం లేదు. తన వాళ్ళు గెలవాలని ఓ కోరిక ఉంది. ఎందుకు ఆ కోరిక అంటే, అలా గెలిచి తన వాళ్ళు రాజ్య పరిపాలన చేయొచ్చా? అప్పుడు ధర్మం గెలిచినట్ట, ధర్మం ఓడిపోయినట్ట? ధర్మం ఓడిపోయినట్టు కాదు. రెండు, అసలు తనకు ఆ ఆలోచన రావచ్చా తన తమ్ముడి కొడుకులు చచ్చిపోవాలి, తన కొడుకులు రాజ్య పరిపాలన చెయ్యాలని? అసలు అదే ఒక అధర్మపు ఆలోచన కదా. ఇది అసూయాజనితము కదా. అసూయతో ఉన్నవాడు అవతలవాడి యందు లోపములను మాత్రమే కదా ఆలోచిస్తాడు, తన వైపు బలాన్ని మాత్రమే ఆలోచిస్తాడు, అవతలవాడి లోపాన్ని ఆలోచిస్తాడు తప్ప తన లోపాన్ని అవతలవాడి బలాన్ని ప్రాణం పోయినా చెప్పడు. అదే ప్రాజ్ఞుడు అనుకోండి, శత్రువే ఎదురుగుండా ఉండనివ్వండి, అవతలవాడిలో ఉన్న గుణాన్ని చూస్తాడు. అది గొప్పతనం. అవతలవాడు శత్రువే కానివ్వండి, అబ్బా ఎంత గొప్ప గుణాలు ఉన్నాయండి అంటాడు. అది నిష్పక్షపాతంగా శీలాన్ని పరిశీలనం చేయడం. రామాయణంలో హనుమ ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు. అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు హనుమ. అబ్బా ఏమి తేజస్సురా, రోమ కూపాల్లోంచి కొడుతోంది, ఎంత తపస్సు చేశాడురా. వీడి దగ్గర పరదారాహరణం అన్న పాపమే లేకపోతే 3 లోకములను పరిపాలించగలిగిన శక్తివంతుడు కదా అన్నారు. ఇంత దుర్మార్గుడని తెలిసి కూడా ఆయన తపశ్శక్తిని చూసి గౌరవించి మాట్లాడారు. అది దుర్మార్గపు లక్షణం అనుకోండి. అవతల వాడిలో ఉన్నటువంటి చిన్న మంచి కూడా కనపడదు, ఎంత పెద్ద మంచి ఉన్నా కూడా కనపడదు. అసూయాజనితమైన వ్యక్తి అవతల వారిలో గుణాన్ని మెచ్చుకోడు, తనలో లోపాన్ని ఒప్పుకోడు. కాబట్టి ధృతరాష్ట్రుడికి మనసులో కోరికే ఉంది అంటే తన వాళ్ళు గెలవాలన్నదే తన కోరిక. అలా కాకుండా అదే గాంధార్ అనుకోండి, ప్రాణం పోయినా ఆ మాట అందావిడ, పాండవులే గెలుస్తారని చెప్తారు. వాళ్లే గెలుస్తారు, వాళ్ళు ధర్మాత్ములు. దుర్మార్గుడా కొడకా, నీ ఎందు ధర్మం ఎక్కడున్నదరా, నువ్వు చచ్చిపోతావు యుద్ధంలో ఉంటుంది కొడుకుని ఆశీర్వచనం చేయదావిడ. ఆవిడ ధర్మబుద్ధురాలు. ధృతరాష్ట్రుడు ప్రాణం పోయినా ఇలా అండం, ఏదో ఒకటి జరిగి వాళ్ళు పోతే బాగుంటుంది. అలాంటి వాడు ఒక్కడు కూర్చుని పిలిచాడు సంజయుడు. పిలిచి ఓ ప్రశ్న వేశాడు. అది ఎటువంటి ప్రశ్న వేశాడో చూడండి. ఈ 2 వీడుల తారతమ్యంబుల నిరుగుదు పోరైన ఎవ్వరోర్తురిది నిశ్చయింతమే ఎందునుపాయంబు పౌరుషంబును కలవారు కలరు సూతము చెప్పుమన్నా సూతనందనుడు నన్నెడిగిదవే ఒంటి అడుగవలదు మీ అయ్య సాత్యవతేయుడి ఎడకు వేంచేయునట్లుగా భక్తి చేసి తలపు పిలువ పంపు గాంధారి వారలు వినీతిరతులు నిశ్చయ విధులు ధర్మజ్ఞ చిత్తులు ఉల్లమున నీకు అసూయాదులొదవెనేని పూని మాన్పంగా నేర్తురు మానవేంద్ర. అసలు నిజంగానండి భారతం లాంటివి చదివితే ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అర్థం అవుతుంది. ఎవ్వరూ లేరు, ధృతరాష్ట్రుడు ఒక్కడే ఉన్నాడు. సంజయుణ్ణి పిలిచాడు. పిలిచి ఓ మాట అన్నాడు. ఏమయ్యా, నీకు తెలుసు కదా, అవతల వైపు బలం నీకు తెలుసు, యువతల వైపు మా వైపు బలం నీకు తెలుసు. మన వైపు బలం అంటాడు. మన వైపు బలం నీకు తెలుసు. ఇందులో పోరైన ఎవ్వరోర్తురిది నిశ్చయింతమే. యుద్ధం మొదలైపోయిందనుకో, బాగా శక్తివంతులు ఎవరి దగ్గర ఎంతెంత మంది ఉన్నారో లెక్కలేద్దాం. ఏమిటి, ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అడుగుతున్నాడో చూడండి అని ఊరుకోలేదు. ఎందునుపాయంబు పౌరుషంబు కలవారు కలరు. మంచి సామర్థ్యం పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎటువైపు ఉన్నారు అంటే మొదటి పేరు ఎవరికి చెప్తారు? గాంగేయుడు, స్వచ్ఛంద మరణం ఉన్నవాడు, మహానుభావుడు, గురువు గారిని కూడా గెలిచినవాడు భీష్మాచార్యుల వారు. భీష్ముడు అంటారు, మన వైపే కదా అంటారు. ఇంకెవరు? అందరికీ పాఠం చెప్పిన ద్రోణుడు మన వైపే కదా అంటారు. కర్ణుడు మన వైపే కదా అంటారు. ఇన్నున్న పాండవుల వైపు ధర్మం ఉంది కదా అన్నారనుకోండి, ఏం చేయడు, లేచి ఎంత మంచి మాట చెప్పావోయ్ సంజయ అని కౌగులించుకుంటాడు.
అలా కౌగిలించుకున్నాడు అనుకోండి, అవతల వాడి ఎముకలు గుండైపోతాయి. 10,000 ఏనుగుల బలం ఉంది ఆయనకి. ఒకప్పుడు యుద్ధమంతా అయిపోయాక భీముణ్ణి చంపేపోయాడు అలాగా, తన కొడుకుని తొడలు విరగొట్టాడని. కృష్ణ భగవానుడికి అన్నీ తెలుసు కాబట్టి ఉక్కు భీముణ్ణి చేయించి, కొడకా దగ్గరికి రా కౌగిలించుకుంటానని తడుగుతున్నాడు. భీముణ్ణి చేయిపెట్టి వెనక్కి లాగి ఉక్కు భీముణ్ణి దగ్గరికి తోశాడు. ధృతరాష్ట్రుడు ఆ వయస్సులో గట్టిగా కౌగిలించుకుంటే గుండైపోయి కింద పడిపోయింది. అప్పుడు కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి, నువ్వు ఇటువంటివి చేస్తావని తెలుసు భీముడు కుశలం అన్నాడు. సిగ్గుపడిపోయాడు. ఎవడూ లేడక్కడ లేచి కౌగిలించుకుంటే. దుర్మార్గుడు, అసూయాపరుడు ఒక్కడూ ఉండగా మన బలం అవతల వాళ్ళ బలం విచారణ చేద్దామంటే జవాబు చెప్పచ్చా? పోనీ ఏమీ చెప్పకుండా నువ్వే గెలుస్తావు లేవయా బాబు అని వెళ్ళిపోయాడు అనుకోండి, ధర్మం ఏమైపోతుంది? కొంతమందికి ధర్మం పిచ్చి, ధర్మమే కావాలి వాళ్ళకి. ధర్మం తప్పలేడు, అధర్మం పలకలేడు, అబద్ధం ఆడలేడు, నిజం చెప్తే ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, ఒకడే ఉన్నాడు. ఎంత విచిత్రమో చూడండి. పాపాత్ములు అధర్మాత్ముల దగ్గర ఒక్కడు ఉన్నప్పుడు కూర్చోవడం కూడా ప్రమాదమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.